జై గురుదేవ్. ఒక్క ఆనందంగా ఉంటే 9 మంది లక్ష్ములు కూడా మన దగ్గరకు వస్తారు. ఆనందం ఎలా వస్తుంది? ఊరికే ఉంటే చాలును ఉత్తమ యోగం. ఊరికే ఉంటే చాలు. మరి అలాంటి యోగం, అలాంటి ఒక మంచి గురువుల దగ్గర మన శిక్షణ పొంది అదే జ్ఞానాన్ని ప్రపంచానికి అందించిన గురువుగారు నిర్మించి ఒక చెరుకు రసంలాగా ఒక క్లాసులో ఇచ్చిన గురువుగారికి పాదాభివందనాలు చేస్తూ వారి ఆశీస్సులతోటి మన సైదయ్య సార్ కానీ, సైదుల్ సార్ కానీ, ఇంకా కొంతమంది వాలంటీర్స్ కానీ, టీచర్లు, ఆ తర్వాత మహానుభావులు ఎంతోమంది కూడా ప్రపంచానికి మంచి జ్ఞానాన్ని అందియాలని ఒక తపనతోటి వారు ముందుకు వచ్చారు. వాస్తవంగా మనం టీవీలోనో పక్కింటికి పోయో ఆయన దగ్గరికి పోయి అడిగితే చూద్దాంలే చేద్దాంలే అంటారు. నాకు ప్రాణశక్తి ఎంత మంచిదంటే యోగా చేయడం వల్ల సత్సంగ్ ఎప్పుడైతే మనం 10 మంది దగ్గరికి సత్యవంతంగా వెళ్ళి మనం ఇది సాధనలో ఉన్నాము అంటే ఉదయం జరుగుతుంది. సత్సంగ్లోనే మొత్తం జరుగుతూ ఉంటుంది. యోగా అనేది ఆసనాలు, ప్రాణాయామ, ధ్యాన నువ్వు అక్కడ వచ్చి వింటే చాలు. ఎక్కడ నొప్పి ఉందో అక్కడికి ఆక్సిజన్ పోతుంది. ఎక్కడికైతే ఆక్సిజన్ పోతుందో ఆ నొప్పి, పుండు ఏదైనా తగ్గుతుంది. అని నువ్వు ఒక్కటి ఏ నొప్పి లేకుండా నువ్వు సాధనకి వస్తున్నావంటే ఆరోగ్యంగా, పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది అందరూ గమనించండి. ఇది ఒక మంచి సదవకాశం. జై గురు.